మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, అయినా కూడా కంప్లీట్ ఓనర్షిప్ మీది కాదు. ఇది చాలా మందికి తెలియని రియాలిటీ. రిజిస్టర్ ఆఫీస్ లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేనే ఓనర్ని, ఇంకా ఈ ప్రాపర్టీ నాదే అనుకుంటారు. కానీ ఒక్క రిజిస్ట్రేషన్ పేపర్ మీ ఓనర్షిప్ ని డిసైడ్ చేయదు. ఇండియన్ లా, ఎస్పెషల్లీ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా క్లారిటీగా చెప్పింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఓనర్షిప్ లో ఒక పార్ట్ మాత్రమే, కంప్లీట్ ఓనర్షిప్ కాదు. ఓనర్షిప్ అంటే క్లియర్ టైటిల్, ప్రాపర్ లీగల్ ట్రాన్స్ఫర్, డిస్ప్యూట్స్ లేకుండా ఉండడం, ఫ్యూచర్ లో ఎలాంటి డిస్ప్యూట్స్ రాకుండా ఉండడం. అందుకే కోర్ట్స్ రిపీటెడ్లీ చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఓనర్షిప్ అనేది ఒక డాక్యుమెంట్ తో వచ్చేది కాదు, అది ఒక కంప్లీట్ వెరిఫికేషన్ ప్రాసెస్. ఎస్పెషల్లీ సూరజ్ ల్యాంప్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా జడ్జిమెంట్ లో క్లియర్ గా చెప్పారు. జీపీఏ మరియు అగ్రిమెంట్ లాంటి డాక్యుమెంట్స్ తో ప్రాపర్టీ ఓనర్షిప్ వ్యాలిడ్ కాదు అని. ప్రాపర్ గా రిజిస్టర్ అయిన సేల్ డీడ్ ఉండాలి, అప్పుడే ఓనర్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఇది విన్నాక మీకు డౌట్ రావచ్చు, మరి కంప్లీట్ ఓనర్షిప్ నాదవ్వాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి అని. అందుకే నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా ఏం డాక్యుమెంట్స్ కావాలి, వాటిని ఎక్కడ చేయించుకోవాలి, ఎప్పటిలోపు మీరు అవి చేయించుకోవచ్చు, ఇదంతా మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. నా పేరు కౌసల్య, వెల్కమ్ టు బాస్వాలా. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ సేల్ డీడ్. ఇది మీ ప్రాపర్టీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది. ప్రాపర్టీ ఓనర్షిప్ లీగలీ ట్రాన్స్ఫర్ అయ్యేది ఈ డాక్యుమెంట్ తో మాత్రమే. మీరు ఎంత పేమెంట్ చేసినా, ఎంత అగ్రిమెంట్ సైన్ చేసినా, ఫైనల్ గా సేల్ డీడ్ రిజిస్టర్ అవ్వకపోతే ఓనర్షిప్ కంప్లీట్ కాదు. ఈ సేల్ డీడ్ ని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ టైం లో తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మోస్ట్లీ సేమ్ డేనే కంప్లీట్ అవుతుంది, కానీ సర్టిఫైడ్ కాపీ మాత్రం 1 వీక్ లోపు దొరుకుతుంది. అది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఫ్యూచర్ లో ఏదైనా ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చినా కూడా ఈ ఒక్క డాక్యుమెంట్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఇది కోర్టులో స్ట్రాంగెస్ట్ ప్రూఫ్ గా కన్సిడర్ చేస్తారు. సో ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ డాక్యుమెంట్ తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టైటిల్ క్లారిటీ అండ్ మదర్ డీడ్. మీ దగ్గర సేల్ డీడ్ ఉన్నా కూడా ఆ ప్రాపర్టీ హిస్టరీ క్లియర్ గా ఉండకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఓనర్షిప్ అంటే జస్ట్ ప్రెజెంట్ డాక్యుమెంటేషనే కాదు, ఆ ప్రాపర్టీ పాస్ట్ హిస్టరీ కూడా క్లీన్ గా ఉండాలి. మదర్ డీడ్ మరియు చైన్ డాక్యుమెంట్స్ అంటే ముందు ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరు, ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యిందని కంప్లీట్ హిస్టరీ చూపించే డాక్యుమెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఆ ప్రాపర్టీకి హిస్టరీ ఫైల్ లా ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ ని మీరు సెల్లర్ దగ్గర నుంచి తీసుకోవాలి, కానీ జస్ట్ తీసుకోవడం మాత్రమే సరిపోదు. అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా, కంటిన్యూస్ చైన్ ఉందా లేదా అని వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకే అడ్వకేట్ హెల్ప్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్. యూజువల్లీ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ 2 నుంచి 5 రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు. అయినా ఈ డాక్యుమెంట్స్ అవసరమా, ఎందుకులే అనుకుంటే అది మీ పొరపాటి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, ఆ ల్యాండ్ మీకన్నా ముందు 3 to 4 మెంబర్స్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది అనుకుందాం. కానీ ఆ చైన్ లో ఒక ప్లేస్ లో ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ జరిగినా కూడా, లేదా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఓనర్షిప్ చేంజ్ అయినా కూడా ఫైనల్ గా ప్రాబ్లం మీ మీద పడొచ్చు. అప్పుడు మీరు కూడా లీగల్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, సేల్ డీడ్ ఉన్నా సరిపోదు, ఆ ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. టైటిల్ క్లారిటీ లేకపోతే ఓనర్షిప్ వీక్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఎన్కంబ్రెన్స్ సర్టిఫికేట్, షార్ట్ గా ఈసీ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ డాక్యుమెంట్. ఈ సర్టిఫికేట్ ప్రాపర్టీ మీద లోన్స్ ఉన్నాయా, మార్టిగేజెస్ ఉన్నాయా, లేదా లీగల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా అని చూపిస్తుంది. ఈసీని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో లేదా స్టేట్ గవర్నమెంట్ ఆన్లైన్ పోర్టల్ నుంచి ఈజీగా తీసుకోవచ్చు. ఆన్లైన్ లో చాలా కేసెస్ లో ఇమీడియట్ గా లేదా 1 to 3 days లో మీకు దొరుకుతుంది. మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసే ముందు ఇది కంపల్సరీగా చెక్ చేయాలి. ఎందుకంటే సెల్లర్ ఆ ప్రాపర్టీని అమ్మడానికి దీని మీద లోన్స్ ఏం లేవు, ఏం కేసెస్ లేవు అంటారు, కానీ ప్రాపర్టీ కొన్నాక తెలుస్తుంది లోన్స్ ఉన్నాయని. ఇలా అవ్వకుండా ఉండాలంటే మీరు ప్రాపర్టీ కొనే ముందే ఈసీని కంప్లీట్ గా చెక్ చేసుకోవడం సేఫ్ ఆప్షన్. లేకపోతే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవి 3 అంటే సేల్ డీడ్, మదర్ డీడ్ మరియు ఈసీ స్ట్రాంగ్ గా ఉంటే మీ ప్రాపర్టీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ డాక్యుమెంట్స్ చూద్దాం. ఇవి మీ ఓనర్షిప్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పొసెషన్. పేపర్ లో మీ పేరు ఉండడం ఒకటే సరిపోదు, ఆ ప్రాపర్టీ మీద యాక్చువల్ గా కంట్రోల్ కూడా మీదే అయి ఉండాలి. అంటే డాక్యుమెంట్స్ లో మీరు ఓనర్ అయినా గ్రౌండ్ రియాలిటీలో కూడా ఆ ప్రాపర్టీ మీద మీ పొసెషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. జనరల్లీ రిజిస్ట్రేషన్ తర్వాత సెల్లర్ లేదా బిల్డర్ మీకు పొసెషన్ ఇవ్వాలి, కానీ మీరు బ్లైండ్ గా నమ్మకూడదు. పర్సనలీ ప్రాపర్టీని విజిట్ చేసి ఫిజికలీ చెక్ చేసి కన్ఫర్మ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా అర్థమయ్యేలాగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ల్యాండ్ కొన్నారని అనుకోండి, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, కానీ అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు ఆక్యుపై చేసి ఉంటే అప్పుడు మీరు లీగల్ గా ఓనర్ అయినా కూడా
ప్రాక్టికల్ గా ఆ ల్యాండ్ ని యూజ్ చేయలేకపోవచ్చు. ఆ సిచ్యువేషన్ లో డిస్ప్యూట్స్, పోలీస్ కంప్లైంట్, కోర్ట్ కేసెస్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఓనర్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే పేపర్ లో పేరు ఉండడంతో పాటు యాక్చువల్ పొసెషన్ కూడా మీదే అయి ఉండాలి. నెక్స్ట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఇవి ఎస్పెషల్లీ ఫ్లాట్స్ కొనేటప్పుడు చాలా క్రూషియల్ డాక్యుమెంట్. ఎందుకంటే ఇవి బిల్డింగ్ లీగల్ గా కరెక్ట్ గా కన్స్ట్రక్ట్ అయ్యిందా లేదా అని కన్ఫర్మ్ చేస్తాయి. అప్రూవ్డ్ ప్లాన్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగిందా, సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అయ్యారా అనేవి ఇవి క్లియర్ గా చూపిస్తాయి. ఈ సర్టిఫికేట్స్ ని లోకల్ మున్సిపల్ అథారిటీ అంటే BBMP లేదా రెస్పెక్టివ్ మున్సిపాలిటీ ఇష్యూ చేస్తుంది. నార్మలీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక 1 నుంచి 2 నెలల్లోనే బిల్డర్ కి ఇవి వస్తాయి. మీరు ఫ్లాట్ కొనేటప్పుడు బిల్డర్ దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్ కాపీస్ కంపల్సరీగా తీసుకోవాలి. జస్ట్ వర్బల్ గా నమ్మకూడదు. ప్రాపర్ డాక్యుమెంట్స్ చెక్ చేయండి. ఎందుకంటే మీరు ఓసీ లేకుండా ఒక ఫ్లాట్ కొన్నారని అనుకోండి, తర్వాత మీరు బ్యాంక్ లోన్ కోసం అప్లై చేస్తే బ్యాంక్ రిజెక్ట్ చేయొచ్చు. అలాగే ఫ్యూచర్ లో ఆ ఫ్లాట్ ని రీసేల్ చేయాలి అనుకుంటే కూడా బయర్స్ హెసిటేట్ అవుతారు. కొన్ని కేసెస్ లో ఎలక్ట్రిసిటీ, వాటర్ కనెక్షన్ లో కూడా ఇష్యూస్ రావచ్చు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఓసీ లేకుండా ఫ్లాట్ కొనడం అంటే ఫ్యూచర్ లో అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ ని ఇన్వైట్ చేసినట్టే. నెక్స్ట్, ఖాతా సర్టిఫికేట్. కర్ణాటకలో ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. ఇది ప్రాపర్టీ మున్సిపాలిటీ రికార్డ్ లో అప్డేట్ అయ్యిందని ప్రూఫ్. ఖాతాని మీరు BBMP లేదా లోకల్ మున్సిపల్ ఆఫీస్ లో అప్లై చేయొచ్చు. సేల్ డేట్ తర్వాత ఖాతా ట్రాన్స్ఫర్ కి అప్లై చేస్తే యూజువల్లీ 15 to 30 డేస్ లో కంప్లీట్ అవుతుంది. ఇది గవర్నమెంట్ రికార్డ్స్ లో మీ ప్రాపర్టీ అఫీషియలీ మీ పేరు మీద ఉంది అని చూపిస్తుంది. ఇప్పుడు మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్. మీరు ట్యాక్స్ పే చేస్తున్నారని ఇది ప్రూఫ్. ఇవి మున్సిపాలిటీ వెబ్సైట్ లేదా ఆఫీస్ లో ఇమీడియట్ గా దొరుకుతాయి. నెక్స్ట్, విల్. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ప్రాపర్టీస్ లో క్లారిటీ కోసం యూజ్ అవుతుంది. విల్ ని అడ్వకేట్ దగ్గర ప్రిపేర్ చేయించుకోవచ్చు. మరియు రిజిస్టర్ చేయాలి అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో సేమ్ డే లోనే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. రిజిస్టర్డ్ విల్ స్ట్రాంగ్ ప్రూఫ్, కానీ అన్రిజిస్టర్డ్ విల్ కూడా లీగలీ వ్యాలిడే. నెక్స్ట్, NOC అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సొసైటీ, బ్యాంక్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తీసుకుంటే ఫ్యూచర్ లో డిస్ప్యూట్స్ ని అవాయిడ్ చేయొచ్చు. యూజువల్లీ 2 నుంచి 10 రోజుల్లోనే ఇది అరేంజ్ అయిపోవచ్చు. అలాగే అగ్రిమెంట్ టు సెల్, పొసెషన్ లెటర్, బ్యాంక్ పేమెంట్ ప్రూఫ్స్ లాంటి డాక్యుమెంట్స్ ట్రాన్సాక్షన్ టైంలో ఇమీడియట్ గా దొరుకుతాయి. ఇవి ఓనర్షిప్ ఇవ్వలేకపోయినా డిస్ప్యూట్స్ లో స్ట్రాంగ్ సపోర్టింగ్ ఎవిడెన్స్ గా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అన్ని డాక్యుమెంట్స్ ఈక్వల్ కాదు. కొన్ని డాక్యుమెంట్స్ లేకపోతే ఓనర్షిప్ రిస్క్ లో పడుతుంది, కొన్ని లేకపోతే జస్ట్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. ఫైనల్ గా ఒక విషయం క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ కొనడం అంటే జస్ట్ ఒక డీల్ కాదు. అది మీ కష్టపడి సంపాదించిన డబ్బు, మీ లైఫ్ సేవింగ్స్, కొన్ని సందర్భాల్లో మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా డిపెండ్ అయ్యే బిగ్గెస్ట్ అసెట్. కానీ చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు. డాక్యుమెంట్స్ ని లైట్ తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయింది కదా సరిపోతుందని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ప్రాపర్టీలో బిగ్గెస్ట్ రిస్క్ రిజిస్ట్రేషన్ లో కాదు, వెరిఫికేషన్ లో ఉంటుంది. మీరు కొన్న ప్రాపర్టీలో ఒక చిన్న డాక్యుమెంట్ మిస్ అయినా ఇప్పుడు మీకు అది చిన్న ఇష్యూగానే అనిపించవచ్చు, కానీ అదే ఫ్యూచర్ లో పెద్ద లీగల్ ప్రాబ్లం గా మారచ్చు. కోర్ట్ కేసెస్, టైం వేస్ట్, మనీ లాసెస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ముందు కరెక్ట్ గా చెక్ చేయాలి. మీరు ఈ వీడియోలో చూసిన ప్రతి డాక్యుమెంట్, సేల్ డీడ్, క్లియర్ టైటిల్, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, పొసెషన్, ఓసీ, ఖాతా ఇవన్నీ కలిపి మీ ఓనర్షిప్ ని ఇంకా స్ట్రాంగ్ గా ప్రొటెక్ట్ చేస్తాయి. ఒకటి లేకుండా ఇంకొకటి కంప్లీట్ సేఫ్టీ ఇవ్వదు. సింపుల్ గా చెప్పాలి అంటే కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉంటే ప్రాపర్టీ అసెట్ అవుతుంది, ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఉంటే అదే ప్రాపర్టీ హెడ్ఏక్ గా మారుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు లేదా ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని రివ్యూ చేస్తున్నప్పుడు 1 నిమిషం ఆగి ఆలోచించండి, మీ డాక్యుమెంట్స్ కంప్లీట్ గా క్లియర్ గా ఉన్నాయా లేదా, లీగలీ స్ట్రాంగ్ గా కాదా అని. ఎందుకంటే ఫైనల్ గా మీ ప్రాపర్టీ వాల్యూని మార్కెట్ పెంచదు, మీ డాక్యుమెంట్స్ పెంచుతాయి. మీ ప్రాపర్టీని రిస్క్ లో పెట్టేది కూడా మార్కెట్ కాదు, డాక్యుమెంట్స్ లో ఉన్న గ్యాప్సే. కాబట్టి స్మార్ట్ గా ఉండండి, హరీ డెసిషన్స్ అవాయిడ్ చేయండి. ప్రతి డాక్యుమెంట్ వెరిఫై చేసి మీ ప్రాపర్టీని నిజంగా సేఫ్ అసెట్ గా మార్చుకోండి. మీ ఫ్యూచర్ సెక్యూర్ గా ఉండాలంటే ఈ ఒక్క స్టెప్ ని మర్చిపోకండి. ప్రాపర్టీ కొనడానికి ముందు వెరిఫై చేయండి, తర్వాత రిగ్రెట్ అవ్వకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ రియల్ లైఫ్ టాపిక్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.